నీ మార్గములు, ఈ మార్గాల్లో ఏమేమి వస్తాయంటే మనం వస్తాం, మన పిల్లలు వస్తారు, మన కుటుంబాలు, మనకున్నటువంటి సమస్తము, మనకున్నటువంటి ఉద్యోగాలు, మనకున్నటువంటి వ్యాపారాలు, మనకున్న సమస్తము నీ మార్గములు యెహోవాకు అప్పగింపుము. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీ కార్యము దేవుడు నెరవేరుస్తాడు. ఎంత అద్భుతమైనటువంటి ఆఫర్ కదా ఇది. యెహోవాకు అప్పగిస్తే ఏం చేస్తాడు? ఏమండి, పిల్లల దగ్గర వాళ్ళు ఏదైనా 2-3 వస్తువులు వాళ్ళ చేతిలో ఉంటాయి. ఈ చేతిలో ఒక చాక్లెట్, ఈ చేతిలో ఒక చాక్లెట్, ఇంకోటి తీసుకోవాలని ఆశ. అంటే మనం పెద్దవాళ్ళం ఏమంటాం, ఇటు ఇవ్వరా, నేను కాసేపు పట్టుకుంటాను, అందాక నేను పట్టుకుంటాను, నువ్వు అవి తీసుకో అని అంటే, పిల్లకాయ క్రైస్తవులు ఉంటారు కొంతమంది, అమ్మో ఇవ్వను నేను, రాసేసుకో, ఇవ్వను నేను. ఎందుకు ఇవ్వమంటున్నాడు దేవుడు? ఇంకా కొన్ని తీసుకోవడానికి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇంకా ఓపెన్ చేసి చెప్పాలా? మీకు బాగా అర్థమవుతుంది. ఇంటెలిజెంట్ క్రిస్టియన్స్ ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? నీ మార్గములు అప్పగించేయి. అంటే దేవునికి మనం అప్పగించుట వలన ఆ ఏదైతే నువ్వు అప్పగించావో దానికి సేఫ్టీ వస్తుంది. ఏమొస్తుంది? దానికి సేఫ్టీ వస్తుంది. సేఫ్టీ మాత్రమే కాదు, అది ఎన్లార్జ్ అవుతుంది, అది ఇంకా విస్తరించబడుతుంది, అది ఇంకా దీవించబడుతుంది. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఏదైనా దేవుడు నిన్ను అడిగితే పట్టుకుంటాను రా, కాసేపు నా దగ్గర ఉండేవరా, సేఫ్గా ఉంటుంది అని వస్తే ఇచ్చేయాలి. ఇస్తే అప్పుడు నీ చేయి ఖాళీ అవుతుంది, ఇంకా నింపుకోవచ్చు. స్తోత్రం, హల్లెలూయా. నీ జేబులు, నీ చేతులు అన్ని కూడా నింపుకోవచ్చు. ఎప్పుడైతే ప్రభు అప్పగించమంటున్నాడో అప్పగించేయి. ఈ పగటి వేళ నేను ఎంత సంతోషిస్తున్నాను, ఎందుకంటే నా జీవితాన్ని ప్రభువుకి అప్పగించేశాను. 1989వ సంవత్సరంలో ఇదిగో ప్రభు నా జీవితం నీకు అప్పగించేస్తున్నాను అని అన్నాను. ఐ స్టార్టెడ్ విత్ 0 అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ అప్ విత్ 0. స్తోత్రం చెప్పరా? తెలుగులో చెప్పాలా? నేను 0తో ప్రారంభించాను, 0తో ముగించేస్తాను. ఏంటి 0 అనుకుంటున్నారా? ఈ లోక సంబంధమైన వాటివి. ఈ లోక సంబంధమైనవి ఏవైతే ఉన్నాయో, నేను నా సేవలోకి అడుగు పెట్టినప్పుడు నేను 0. I have no bank balance, I have no wealth, I have nothing in my pocket, and I'm challenging, before I leave this world I'll be 0 to the Lord. But with the Lord I'm a hero. Stotram, hallelujah. నా ఆస్తి, నా సంపద, ఇవన్నీ కూడా మీరే. ఈ లోకంలో నేను సంపాదించినటువంటి ఆత్మలు, నేను సువార్త ప్రకటించినటువంటి వ్యక్తులు, దేవునికి మహిమ కలుగునుగాక. సమస్తము కూడా అప్పగించేస్తే ఆయన నీ కార్యం ఏం చేస్తాడంట? నెరవేర్చు. నువ్వు ఏది తలపెడితే ఆ కార్యమును దేవుడు నెరవేరుస్తాడు.